హాయ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్. డిన్నర్ చేశారా? మేమైతే ఇంకా చేయలేదు. ఈరోజు అయితే నాటు రవ్వ ఉప్మా చేస్తున్నాను. చాలా రోజుల తర్వాత ఒక 2-3 మంత్స్ అవుతుంది నైట్లో నాటు రవ్వ ఉప్మా చేయక. ఈరోజు అయితే కుదిరింది. మా ఆయన నైట్ డ్యూటీ వెళ్ళినప్పుడు మేము మా ముగ్గురి కోసం అయితే చేస్తాను అప్పుడప్పుడు. కానీ ఈసారి అయితే చాలా లేట్ అయింది. నేను చేస్తుంటే మా చిన్న అబ్బాయి ఇచ్చి నాటు రవ్వ ఉప్మా ఎన్ని రోజులకు చేస్తాను అని ఆయన అంటున్నాడు మా చిన్న అబ్బాయి. మీలో ఎంతమందికి ఇష్టం డిన్నర్ టైంలో నాటు రవ్వ ఉప్మా కానీ బొంబాయి రవ్వ ఉప్మా కానీ దోశ కానీ తినడం ఎంతమందికి ఇష్టమో నచ్చితే లైక్ చేయండి. మేము అప్పుడప్పుడు ఇలా చేసుకొని తింటాము. నాటు రవ్వ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇలా సింపుల్గా చేసుకోవచ్చు, కూరగాయలు వేసుకొని కూడా ఇలా చేసుకోవచ్చు. ఈ నాటు రవ్వ ఉప్మాలో పచ్చళ్ళు కానీ కూరలు కానీ ముఖ్యంగా పెరుగు కలుపుకొని తింటే సూపర్ ఉంటుంది. గడకలో పెరుగు కలుపుకొని తిన్నట్టుగా ఉంటుంది. మేము ఇప్పుడు ఉప్మాలో ఏం వేసుకొని తింటున్నామో నెక్స్ట్ వీడియో చూడండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.